మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, నెలలో ఏ రోజులు కలిసి వస్తాయో ఏ రోజులు కలిసి రావో, ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఫిబ్రవరి నెల మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలన్నీ చాలా చక్కగా కలిసి వస్తాయి. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. ఉద్యోగం లేని మేషరాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో కూడా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార రంగం కూడా బాగుంటుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటంతో పాటుగా లాభాలు కూడా వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తాయి. వృత్తి వ్యాపారాలన్నింటిలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. ఎటువంటి కార్యాన్నైనా సరే ఈ ఫిబ్రవరి నెలలో మేషరాశి వాళ్ళు అవలీలగా సాధించగలరని చెప్పుకోవాలి. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా మేషరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. భూములు కొనటము అమ్మటము ఇలాంటి వ్యవహారాల్లో చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. భూమి కొంటే తక్కువ ధరకు కొంటారు, భూమి అమ్మితే ఎక్కువ ధరకు అమ్ముతారు. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానం లేని మేషరాశి వాళ్ళకి సంతాన యోగం, సంతాన భాగ్యం ఫిబ్రవరి నెలలో కనిపిస్తున్నాయి. అలాగే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. మీ సంతానం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే జీవనం హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. సంఘంలో కూడా ఉన్నత స్థితిని పొందుతారు. మీ మాటకు విలువ, గౌరవము సాంఘికంగా పెరిగేటటువంటి సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరగడంతో పాటుగా సంఘంలో గొప్ప వ్యక్తులతో ఏర్పడేటటువంటి పరిచయాలు ఫిబ్రవరి నెలలో మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అంటే మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో అత్యద్భుతమైనటువంటి విధంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 9, 11, 15, 19, 27, 29. ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు 4, 7, 13, 17, 22, 24. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు నిర్వహించుకోవటం, ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకుండా ఉండటం ద్వారా నెల మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ నెల మొత్తం ఇంకా విశేషంగా యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. సుబ్రహ్మణ్య ఆలయంలో దీపాన్ని వెలిగించండి. అలాగే గోమాతకు నానబెట్టిన కందులు బెల్లం తినిపించండి. అలాగే వీలైనప్పుడల్లా సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వినటం చేయండి. ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా ఫిబ్రవరి నెల మొత్తం అత్యద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.